ఈ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహాగణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి దివ్యనామాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఎంత ధ్యానించినా, ఎన్నాళ్ళు ధ్యానించినా అందనిది ఆయన ప్రేమ, అంతు చిక్కనిది ఆయన కృప. ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ప్రణాళిక అతి విలువైనది, అతి శ్రేష్టమైనది. అయోగ్యులమైన మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నటువంటి దేవాతి దేవునికి నిండు మనసుతో రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లించుదామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రిస్మస్ సందేశాలు వారానికి ఒకటి చొప్పున వివరిస్తూ వచ్చాను. క్రిస్మస్ రోజు అంత శ్రద్ధగా వినాలనుకున్నా వివరించడానికి మరి టైం చాలదు. అందుకని దాన్ని ముందుగానే అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించారు అనే విషయాలపైన ప్రతి వారానికి ఒక సబ్జెక్ట్ వివరిస్తూ వచ్చాను. ప్రతి వారం పాల్గొన్న వాళ్ళు అన్ని సబ్జెక్టులు విన్నారు, పాల్గొన్నటువంటి వాళ్ళు మిస్ అయి ఉంటారు. ఇప్పుడు సుమారు మీరు విన్నటువంటి సబ్జెక్టులు ఒకసారి గుర్తు చేస్తారా? 3, 4? మొదటి వారం ఏం చెప్పాను? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే దానిలో నిత్య జీవము ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు, లోకంలో పుట్టారు అని చెప్పాను. రెండో వారం ఏం చెప్పాను? పాపులను రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టారు అని చెప్పాను. ఓకే. మూడో వారం ఏం చెప్పాను? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు, సత్యమేదో అసత్యమేదో దాని వ్యత్యాసాన్ని చెప్పారు. 4వ వారం 4వ మెసేజ్ ఏం చెప్పాను? 4వ మెసేజ్ రాత్రి విన్నారు. హలో ప్రైజ్ ద లార్డ్. 4వ సందేశం ఏమి విన్నారు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఇప్పుడు ఇది మీకు 5వ మెసేజ్గా చెప్తున్నాను. ఇంకా ఇలా చెప్తూ వెళుతూ ఉంటే ఆయన పుట్టిన ఉద్దేశాన్ని వివరించడానికి ఇంకా కొన్ని వారాలు పట్టిద్ది. అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు ఆయన. తండ్రి నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశము సింపుల్గా తీసేసేది కాదు. అదేదో ఒక ప్రసంగంతో ముగిసిపోయేది కాదు. శాశ్వత కాలము సకల మానవుల రక్షణార్థమై సకల మానవుల గుండెలలో స్థిరపడిపోయేటువంటి అనేక సంగతులు ఆయన ఈ లోకంలో తెలియజేయడానికి వచ్చారు. మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన వలె జీవించాలని ఆశపడుతున్నారు. ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
గలతీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఈరోజు మనము ధ్యానించుదాం. జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రత్యేకంగా ఈరోజు క్రిస్మస్ సందేశము ఎన్ని గంటలు చెప్తాడో ఏమో అనుకోబాకండి. టయాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం కాబట్టి ఆ టయానికి మనం ఫినిష్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఏవో మెసేజ్ అయిపోగానే ఎండింగ్ ప్రేయర్ చేసుకొని సిద్ధపరిచినటువంటి పలహారాలు తీసుకొని వెళ్ళడమే. బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా జనవరికి మార్చాననే సంగతి మీకు ముందే ప్రకటన చేశాను, మీరు విన్నారు. బట్టల పంపిణీ కార్యక్రమం కూడా జనవరికి జరుగుతుంది. ఎందుకంటే ఇంకా కొంతమంది విశ్వాసులు, కనీసం ఒక 25% మంది విశ్వాసులు రాలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా సమకూడాలనేది ఉద్దేశం కాబట్టి మాత్రమే ఈ రోజును వాయిదాకి వేసి జనవరికి ఆ ప్రోగ్రాం మార్చడం జరిగింది. వారు కూడా వస్తే సంతోషపడతారు, అందరూ సంతోషంగా ఉంటారనేది ఒక ఉద్దేశం మాత్రమే. దీన్ని అర్థం చేసుకోగలరు. జనవరి రోజు మన బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. జనవరి రోజు మీకు అనుకూలంగా కాస్త మీరు ఫ్రీగా ఇళ్ళకడ పనులను చేసుకొని రావడానికి అనుకూలంగా 12 గంటలకి ప్రార్థన ప్రారంభం చేద్దాం. జనవరి ఆరాధన అక్కడి నుంచి 3 వరకు జరిగిద్ది. తర్వాత భోజనాలు, అందరికీ ప్రేమ విందు ఉంటుంది. అందరు కూడా ప్రేమ విందులు పాల్గొని వెళ్ళొచ్చు చక్కగా భోజనం చేసుకొని. జాగ్రత్తగా ఈరోజు సందేశమే కనుక ఇంకా ఎక్కువ టైం ఉండదు కాబట్టి జాగ్రత్తగా వినండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం ఈ 4వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట. కాలము పరిపూర్ణమైనప్పుడు, పేజీ నెంబర్ కొత్త నిబంధన గ్రంథంలో 170, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 170. గలతీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, కాస్త మరలా కొంచెం వాక్యం ధ్యానించేటప్పుడు ఎట్లా ధ్యానించాలంటే ప్రతి మాటను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి మాటను అర్థం చేసుకుంటూ వెళితే అందులో ఉన్న సారం బయటికి తీయగలుగుతాం. కాబట్టి అర్థం చేసుకుంటా స్టడీ చేద్దాం ఒకసారి. ఇడేమన్నాడు? కాలము పరిపూర్ణము అయినప్పుడు. ఏ కాలము? చలికాలమా, ఎండాకాలమా, వానాకాలమా, లేక చెడు కాలమా? ఒకసారి మనము యేసు ప్రభువారి జన్మమును గూర్చి ఆలోచన చేస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు, మానవుని పాపమును పరిహరించుటకై తన కుమారుని పంపటానికి తండ్రి అయిన దేవుడు ఒక కాలమును నిర్ణయించాడు. ఓకే, నేనేం చెప్తున్నాను? మానవుల పాప పరిహారము కొరకై తన కుమారుని పంపడానికి తండ్రి అయిన దేవుడు ఒక కాలమును నిర్ణయించాడు. నిర్ణయించబడినటువంటి ఆ కాలము అనేక మంది ప్రవక్తల నోట పలికించబడింది. అనేక మంది ప్రవక్తలు పలికారు ప్రవచన రూపంలో. దేవుడు పుట్టబోతున్నాడు, మెస్సయ్య వస్తాడు, లోకరక్షకుడు పుడతాడు, నా ప్రజలను ఏలుటకు ఎఫ్రతా నీలో రాజవంశీకుడు పుడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, కుమారుడు మనకు అనుగ్రహించబడతాడు. ఇలాగా యెషయి మొదలు నుండి చిగురు పుడుతుంది, చిగురు అను ఒకడు కలడు,
అని ఇలాగ ఎందరో భక్తులు ప్రవచనములు చెప్పారు. ప్రవచనముల నెరవేర్పుగా తండ్రి అయిన దేవుడు నిర్ణయించినటువంటి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది పూర్తయినప్పుడు ఆయన తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. ఆయన తన కుమారుని పంపెను. ఆయన తన కుమారుని పరలోకము నుండి వెళ్ళు అని పంపితే ఆయన ఆ కింద చూడండి, స్త్రీయందు పుట్టి. ఇక్కడ మీరు మరలా ఆలోచించాలి. ఆయన స్త్రీయందు పుట్టి. ఇక్కడ ప్రశ్నార్థకమైన విషయం అది. స్త్రీయందు పుట్టి అన్న కాడ కామా పెట్టాడు. అంటే ఆ వచనం ఇంకా కొనసాగుతుంది, కానీ అదొక స్టెప్గా చెప్పాడు. స్త్రీయందు పుట్టి అంటే స్త్రీయందు గాక పురుషునిందు పుడతారా? ఇదేంటి అంటే పురుషుని ప్రమేయము లేకుండా కన్య గర్భమున జన్మించిన వాడు క్రీస్తు ప్రభువు. స్తోత్రం చెప్పండి. ఆయన జన్మములో పాపము లేదు. స్త్రీ పురుష సంబంధముతో పుట్టినవాడు కాదు. ఈ మానవ మెదడుకు తెలిసినది ఏంటంటే స్త్రీ పురుష సంబంధముతో మాత్రమే పిల్లలు పుడతారు అని, దాంపత్య జీవితముల్లో సంతానం కలుగుతుందని. అవును, మానవ పరిభాషలో మానవ స్థాయిలో ఆలోచనకు ఇంతకు మించి ఇక ముందుకు వెళ్ళడానికి తావులేదు. అయితే ఈ మనిషిని కలుగు చేసిన దేవుడు ఏ స్త్రీ నుంచి కలుగు చేశాడు? త్వరగా చెప్పాలి. ఈ మనిషిని కలుగు చేసిన దేవుడు కలుగు చేసినప్పుడు, నిర్మించినప్పుడు ఏ స్త్రీ నుంచి కలుగు చేశాడు? ఆదామును ఏ స్త్రీ నుంచి కలుగు చేశాడు? చెప్పండి. మట్టితో నేల మన్నును తీసి మనిషిని చేశాడు. ఆయన వలనే అయ్యింది. అవ్వను నిర్మించినప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ఎముకను, ఆయన మాంసమును తీసి స్త్రీని నిర్మాణము చేశాడు. అంటే అక్కడ కూడా స్త్రీ ప్రమేయం ఉందా? చెప్పండి. లేదు. పురుష ప్రమేయం ఉందా? లేదు. కలిగిన ప్రతి దానిని కూడా కలుగునుగాక అని చేశాడు ఆయన. అంతే కదా? అంటే ఆయన చెయ్యాలి అనుకుంటే, ఆయన పుట్టించాలి అనుకుంటే, ఆయన ఒక కార్యం జరిగించాలి అనుకుంటే, ఒక ప్రణాళిక నెరవేర్చాలి అనుకుంటే ఏ రూపంలోనైనా ఎలాగైనా ఆయన చెయ్యగలడు. స్తోత్రం చెప్పండి ఆయనకి. ఓకే, ఇప్పుడు స్త్రీ యందు పుట్టి అనే మాటకి అర్థమైందంటే మానవుల పాపములు క్షమించడానికి, మానవుల పాపములను తీసివేయడానికి ఈయన లోకంలోనికి వస్తున్నాడు. ఆయన తన కుమారుని పంపినటువంటి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నుండి వస్తూ ఉన్నప్పుడు ఆయన వస్తున్న ఉద్దేశం ఏంది అంటే పాపులను రక్షించాలి. చెప్పండి. పాపులను రక్షించాలంటే పాపం లేనివాడే కావాలి. అంతేనా కాదా? చెప్పండి ఒకసారి. అవును, పాపులను రక్షించాలంటే పాపం లేనివాడు కావాలి. సత్యమును గురించి చెప్పాలంటే సత్యవంతుడే కావాలి. అసత్యము కలిగిన వాడు సత్యమును గురించి చెప్పగలడా? చెప్పలేడు కదా. సత్యవంతుడు కావాలి. కనుక ఆయన సత్యవంతుడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలో ఆ విధానాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు.
దేవుని పిల్లలముగా మనము నేర్చుకోవలసిన గొప్ప సత్యం. నిత్య జీవం ఆయన ఇవ్వడానికి వస్తున్నాడు. నిత్య జీవం ఇవ్వాలి అంటే నిత్య జీవం ఆయన దగ్గర ఉండాలి. చెప్పండి. నేను మీ దగ్గరికి వచ్చి మీకు ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకోండి, నా దగ్గర ఉంటే నేను వచ్చి మీకు ఇవ్వగలను. నిత్య జీవం ఆయన ఇవ్వడానికి వచ్చాడు అంటే నిత్య జీవము ఆయనలో ఉన్నది. నిత్య జీవమును కలిగి ఉన్నటువంటి వారు ఆయన. నిత్య జీవం అనుగ్రహించుటకు, నిత్య జీవం ఇచ్చుటకు మనకు అనుగ్రహించబడిన వారు ఆయన. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. అని నిత్య జీవమును కలిగిన వానిగా ఆయన ఉన్నారు. ఆయన వచ్చే ముందే ఆయనలో ఏ విధమైన దోషము లేని స్థితిని చూసుకొని పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి వస్తున్నాడు గనుక పరిశుద్ధమైన స్థితిలో రావాలి గనుక కన్య గర్భమును సెలెక్ట్ చేసుకొని ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఇంతకంటే ఇంకొంచెం లోతుకు వెళితే కుదరదు కనుక ఆయన ఈ లోకంలో కన్య గర్భమును సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఇది. ఆయన స్త్రీ యందు పుడతాడు, ఆమె సంతానమునకు అని వ్రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి ఆ మాట గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. నీకును, ఒక్క నిమిషం ఆగండి. నీకును అంటే నీకు కాదు, అపవాదికి. ఎవరికి? సాతానుగాడికి. నీకును అంటే సాతానుగాడికి, స్త్రీకిని. ఇక్కడ వాడబడినటువంటి పదం మరలా గమనించాలి. ఇక్కడ స్త్రీ అని వాడబడిన పదం, స్త్రీ అనేది సంఘమునకు సూచనగా వాడబడిన పదములలో ఒకటి. ఇక్కడ స్త్రీకిని అంటూ నీ సంతానమునకు, ఆమె సంతానమునకు అన్నాడు. దేవుని బిడలమైన మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీ సంతానము అంటే అపవాది సంతానము లోకంలో తయారైపోయింది. ఏ సంతానం తయారైపోయింది? చెప్పండి కొద్ది పెద్దగా. అపవాది సంతానం లోకంలో తయారైపోయింది. ఇప్పుడు ఈ అపవాది సంతానముగా మారిన వాళ్ళని సాతాను తన ఇష్టానుసారముగా ఉరిలో చిక్కించుకున్న వారిని తిరిగి మరలా వారిని మంచి మార్గంలోనికి తేవడానికి స్త్రీ సంతానముగా యేసయ్య జన్మించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేస్తాను అన్నాడు. ఏం చేస్తానన్నాడు? వైరము అంటే విరోధం. వైరం అంటే విరోధం. ఏంటి విరోధం? ఎందుకు విరోధం? అసలు ఎక్కడ ఈ లోటు జరిగింది, లోపము జరిగింది? ఇది కూడా మనం ఆలోచించాలి. స్త్రీ సంతానము అనగా క్రీస్తు ప్రభువారు, అపవాది సంతానము అనగా లోక జనులు, లోకము, లోక స్నేహము దేవునితో. చెప్పండి వైరము. లోక స్నేహము చేసిన వాడు దేవునికి శత్రువు అవుతాడు. దేవునికి శత్రువులుగా మారిపోయిన లోక సంబంధులను, పాప సంబంధులను దేవునికి దగ్గరగా చేయడానికి, దేవునితో సమాధానపరచడానికి, వారిని ఏకము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇది అనాది ప్రణాళిక. క్రీస్తు ప్రభువారి జన్మము 2000 నాటిదే కదా, 2023 ఏళ్లే కదా, ఆయన ఏంది హైలైట్ అంటారు అని అంటారు తెలియక చాలామంది.
ఎప్పుడో దేవుడు అనాదిలోనే సృష్టి ఆరంభపు దినాలలోనే మానవుడు పతనమైనటువంటి ఆ గడియలోనే దేవుడు తన ప్రణాళికను చెప్పాడు. ఇదిగో మానవులను విమోచించుటకై నా ప్రియ కుమారుని పంపించబోతున్నాను. ఆయన స్త్రీ యందు పుడతాడు అని ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఇక్కడ మీకు ఒక మాట, స్త్రీ యందు పుట్టడానికి గల కారణాలలో ఒకటి ఏంటంటే, ఆ స్త్రీ కూడా ఆయనకు సహకరించాలి, ఆయనకు విధేయత చూపాలి. ఎవరా స్త్రీ? ఒక స్త్రీని తన సాధనంగా ఉపయోగించుకొని లోకానికి ప్రభు రావాలి. ఒక స్త్రీ గర్భం కావాలి. ఆయన పవిత్రుడిగా జన్మించాలి కనుక కన్య గర్భం కావాలి. ఏ విధమైనటువంటి అపవిత్రత లేనటువంటి అమ్మాయి కావాలి. ఆయన ఈ లోకంలో పుడతాడు అని తెలిసినప్పుడు, కాలము పరిపూర్ణమైనదని తెలిసినప్పుడు, ఆయన జన్మించబోతున్నాడంటని తెలిసినప్పుడు యెరూషలేము ప్రాంతంలో, ఆ దేశంలో అనేక మంది యవన స్త్రీలు ఉపవాసాలుండి ప్రార్థన చేశారట. ప్రభువా, నా గర్భాన జన్మించు, నా గర్భాన జన్మించు. వారిలో పవిత్రమైన ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు? నిన్ను తన సాధనంగా నిలబెట్టుకోగలడు, నిన్ను తనకిష్టమైన పాత్రగా వినియోగించుకోగలడు, తన సేవలో పనిముట్టుగా వాడుకోగలడు, తన తలాంతులిచ్చి, తన వరాలిచ్చి, తన కృప చూపి నిన్ను కూడా ఆయన పనిలో భాగస్వామిగా చేసుకోగలడు. అయితే నీ అంగీకారం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆనాడు మరియమ్మను తన సాధనంగా, తన సేవార్థమైనటువంటి పనిముట్టుగా ఆయన ఉపయోగించుకున్న ప్రకారముగా నిన్ను కూడా తన సేవార్థమై వినియోగించుకోగలడు. నీకు చక్కటి స్వరం ఇవ్వగలడు, చక్కటి జ్ఞానం ఇవ్వగలడు, చక్కటి వాక్చాతుర్యం ఇవ్వగలడు, తన కోసమై నిలబెట్టుకొనగలడు. నీ అంగీకారం కావాలి. నీ అంగీకారం అంటే మరియ తన అంగీకారం తెలియజెప్పింది. ఆయన ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు మరియ తన అంగీకారం చెప్పింది. గాబ్రియేలు గారి ద్వారా సువర్తమానం మరియమ్మ దగ్గరకు పంపిస్తే మరియమ్మ చెప్పింది. లోకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ఏమని చెప్పింది చెప్పండి? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి విధేయత చూపించిందండి మరియమ్మ. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్. నాకు దేవుని మాటకు విధేయత చూపించింది. దేవుని మాటకు అవిధేయురాలు కాలేదు. నిన్ను కూడా దేవుడు తన సాధనంగా ఉపయోగించుకోవాలంటే విధేయత చూపాలి. నువ్వేం చేయాలి? విధేయత చూపాలి. విధేయత అన్నా కాడే మనోళ్ళు ఫెయిల్ అవుతున్నారు. విధేయత అన్నా కాడే నేటి జనము గలిబిలవుతున్నారు. దేవునికి విధేయత చూపకపోతే తన పనిలో నిలబడలేరు ఎవరు. దేవునికి విధేయులు కావాలి. దేవుని కొరకు విధేయులు కావాలి. దేవుని దగ్గర విధేయత చూపాలి. ప్రైజ్ ద లార్డ్. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే నన్ను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. నువ్వు సృష్టించిన బిడ్డను నేను, నువ్వు లేనిది నేను లేను కదా. నీకంటే ఎక్కువ, నీ మాట కంటే ఎక్కువ, నీకంటే నాకు వచ్చే నిందలు ఎక్కువేం కాదు, నీకంటే నాకు వచ్చే అవమానాలు ఎక్కువేం కాదు, నీకంటే నా యొక్క
మరి ప్రతి విధమైనటువంటి స్థితి ఎక్కువేది కాదు. నీకు అప్పగించుకుంటున్నాను, నీకు అంగీకారం చెప్తున్నాను. స్వామి, మీరు ఈ లోకానికి వస్తాను అంటే ఇదిగో నేను సంసిద్ధమయ్యా అని దేవునికి అప్పగించుకుంది మరియా కన్యగా ఉన్నప్పుడు. వెంటనే పరిశుద్ధాత్ముడు ఆమె గర్భమున శిశువుగా ఎదగడం జరిగింది. నవమాసాలు నిండినాక ఆమె ప్రసవ దినములు దగ్గర పడినప్పుడు ఆయన ఈ లోకంలోనికి అరుదించారు. దేవుని స్తోత్రం. అలాగే సాక్షాత్తు దిగి రాగలడు ఆయన, కానీ అలా దిగి రావడానికి ఇష్టపడలా. ఒక మనుష్య కుమారుడిగా జన్మించాలి, అది ఆయన ప్రణాళిక. మనుష్యుడు చేసిన పాపానికి పరిహారం కలగాలంటే మనిషి రక్తమే కావాలి. కనుక సంపూర్ణమైన మనిషిగా పుట్టాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎలా పుట్టాడు చెప్పండి? సంపూర్ణమైన మనిషిగా పుట్టాడు. ఆయన సంపూర్ణమైన దేవుని కుమారుడు, అందులో డౌటే లేదు. ఆయన సంపూర్ణమైన మనిషిగా పుట్టాడు, అందులో కూడా సందేహం లేదు. మన మానవ శరీరమునకుండే ప్రతి బాధ ఆయన శరీరానికి కూడా ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆశలు ఆయన శరీరంలోనూ ఉన్నాయి, ఆలోచనలు ఆయన శరీరంలోనూ ఉన్నాయి. కారణం మనుష్య శరీరంతో పుట్టాడు గనక. అయితే ఆయన అంటాడు, నేను లోకమును జయించాను. స్తోత్రం చెప్పండి. ఏమంటాడు? లోకమును జయించాను. శరీరాశైనా, నేత్రాశైనా, జీవపు డంబమైనా, ప్రతి విధమైనటువంటి కామము, క్రోధము, లోభము, మత్సరమును నేను జయించాను. ప్రతి విధమైనటువంటి వ్యామోహాలను నేను జయించాను. నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా జయించాలి అంటాడు. జయించిన వానిని ఆలయంలో స్తంభముగా చేస్తాను అంటాడు. దేవుని బిడ్డ, ఆయన మనుష్య కుమారుడిగా పుట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మానవులమైన మన పాపాలను తొలగించడానికి మాత్రమే. మానవులమైన మన అపవిత్రతలో నుండి, ప్రతి విధమైనటువంటి దోషకృత్యములలో నుండి, ప్రతి విధమైనటువంటి శాపములలో నుండి తొలగించడానికి యేసయ్య మానవ రూపికి వచ్చాడు. ఆయన ద్వారానే పాపాలకు పరిహారం, శాపాలకు విముక్తి. శాంతి చేస్తే పోదది. శాంతిమయుడైన రక్తం సిందిస్తే పోయింది. నువ్వేదో నీకు నచ్చిన రీతిలో తీర్థయాత్రలు చేస్తే పోదది. ఆయన మార్గంలో నడిస్తే పోద్ది. ఎక్కడో నేను స్నానం చేసి వస్తానంటే పోదది. ఆయన నామంలో బాప్తిస్మం పొందితే క్షమించబడతావు. ఎక్కడెక్కడో ఏదో చేశానంటే పోదది. ఆయనతో కలిసి ఆరాధనలో పాలు పంపులు పొందితే నీ శాపాలు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. శాపాలు తొలగిపోవడానికి, పాపాలు తొలగిపోవడానికి రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు నేడు మనుషులు. ఎలా చేస్తే పోదు, అలా చేస్తే పోదు. ఎలా చేసిన పోదు. యేసు రక్తము వలన మాత్రమే ప్రతి పాపము కడగబడుతుంది. మరొక మార్గమే లేదు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశము ఏంటంటే నిన్ను దేవునితో ఏకము చేయడానికి. లేఖనం ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు.
ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టాడు. ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ధర్మశాస్త్రమును తన శరీరమందు, చెప్పండి కొద్దిగా బైబిల్ చూసన్నా, ధర్మశాస్త్రమును తన శరీరమందు. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వే చెప్పుకో, మేమెందుకు చెబుతాం అన్నట్టుగా ఉన్నారు. కానీ ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేశాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ధర్మశాస్త్రోపదేశకులకి ఎక్కడ లేని చలి వణుకు పుట్టిద్ది. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఇంతకీ ఏ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది? యేసుప్రభు మాట తేటగా అర్థం చేసుకోవాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలా, నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నెరవేర్చడానికి, చెప్పండి నెరవేర్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లవయ్య తొందరగా అన్నట్టుగా చూడబాకండి. హల్లెలూయా. క్రిస్మస్ పండగ రోజు ఒక ఆమె వచ్చి ఆ పక్కనే నాకు ఎదురు చైర్లో కూర్చుంది, కుర్చీలో కూర్చుంది. కింద కూర్చుంటే అటుండేదో, కుర్చీలో కూర్చొని నేను ఈడ వాక్యం చెబుతానే ఉన్నా. నేను స్టేజ్ మీద ఉన్నానుగా, అందరూ కనబడుతుంటారుగా, నాకు వాక్యం చెబుతానే ఉన్నా. నేను హల్లెలూయా అంటానే ఉన్నా, స్తోత్రం అంటానే ఉన్నా. నేను ఎన్ని చెప్పినా ఆమె పై టీటేసిది కాసేపు, ఈ సింగ్ ఇట్లాగిది కాసేపు, ఈ జడ ముందుకేసిది కాసేపు, ఈ పూలు ఇట్లాగిది కాసేపు. నేను చెప్పే మాట చెవిని దూరటల్లా, అస్సలు ఏం లేదు. ఆ పిల్లోడు వచ్చాడు గబగబా, అమ్మ అంట, రే అడుండు 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 అంటుంది. ఏది? ఈ పొట్టు చీర నలిగిద్దని. మొద్ద కూడా పెట్టాడు రేపు పొద్దున వాడు. ఆ రోజు నువ్వు చీర నలిగిద్దని పైన కూడా ఎక్కించుకోలేదు నన్ను అని. అంటే పట్టు చీరకి ఇచ్చిన విలువ పిల్లోడికి ఇవ్వాలా, దేవుని వాక్యానికి కూడా ఇవ్వాలా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇట్లాంటి చెబితే తెగనవుతుంటారు వాళ్ళని మీరు. అందుకే నేను అవాయిడ్ చేశాను. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలో ఉన్న ప్రాముఖ్యత, వెనుకున్న వారికి అవకాశం ఇవ్వడానికి వీలైతే కొంచెం ముందుకు రండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మనము దూరస్థులము ఒకప్పుడు. చెప్పండి దూరస్థులమైన మనలని సమీపస్తులుగా, క్రీస్తు యేసు నందు సమీపస్తులుగా చేయడానికి ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేశాడు అని మాట చూస్తున్నాం. ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేశాడు. ఎక్కడ కొట్టివేశాడు? ఇదే అర్థం కాని పాయింట్. బైబిల్ చదువుతున్నాం కానీ అర్థం కావట్లేదండి, అందుకే చదవడం మానేము అని చాలామంది చెప్తూ ఉంటారు నాతో. అప్పుడప్పుడు అర్థం కాదు. అర్థం కావాలంటే నువ్వేం చేయాలంటే అర్థమైన వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకోమంటే ఎక్కడలేని చెమటలు పడతాయి కొంతమందికి. మాకేం తెలియకపోతేనా? మేము నేర్చుకునేది ఏంది? మేము ధర్మశాస్త్రోపదేశకులం అంటారు. ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము వచ్చి యేసయ్య దగ్గర అడిగాడు, అయ్యా, తల్లి గర్భమున మరలా జన్మించడం అంటే, ఒకడు పెద్దవాడైన ఒకడు తల్లి గర్భాన్ని ఎలా ప్రవేశించి మరలా జన్మించగలడు అని అడిగాడు. మరలా జన్మించడం, కొత్తగా జన్మించడం అంటే ఏందో తెలియలే అతనికి. ధర్మశాస్త్రోపదేశకుడు మళ్ళీ అలా ఉన్నారు చాలామంది. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి మాటకు అర్థం నేను మీకు వివరిస్తున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు గమనించండి. అయినను మునుపు దూరస్థులైన, హల్లెలూయా, గలతీ పత్రిక 2వ అధ్యాయం
13వ దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని చెప్తూ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు అనే మాట మనము ఇక్కడ చూస్తాం. శరీరమందు కొట్టివేయటం అంటే ఏంటంటే, జాగ్రత్త గమనించండి, యేసయ్య తన శరీరమందు కొట్టివేయటం అంటే ఏంటంటే ధర్మశాస్త్రము ఏం చెప్పిందంటే పాపము చేసిన వాడిని ఉరిదీయమని చెప్పింది, చంపి వేలాడదీయండి మాను మీద అని చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి ఒకసారి? చంపి మాను మీద వేలాడదీయండి. ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. మరణమునకు తగిన పాపము చేసిన వాడిని చంపి వేలాడదీసేవాళ్ళు మాను మీద. వాడిని చూసినటువంటి వాళ్ళ గుర్తు ఏంటంటే ఇక ఎవడు కూడా మరణకరమైన పాపం చేయకూడదని గుర్తు. అప్పుడు మానవులు మానుకుంటారు పాపాలని, కానీ మానవులు మాత్రం పాపాలు మానుకోవాలా, పాపం చేస్తూనే ఉన్నారు. ఈ మానవులకు పాప పరిహారం కోసమై ప్రభువు ఏం చేయాలి అనేది ఆలోచన చేసే ఈ నిర్ణయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ నిర్ణయం ఏంటంటే పొరపాటును చేసిన పాపానికి బలి ఇవ్వాలి అన్నాడు. ఏమన్నాడు? పొరపాటును చేసిన పాపానికి బలి ఇవ్వాలి. సాహసించో బుద్ధిపూర్వకంగానో చేస్తే దానికి క్షమాపణ లేదు అని చెప్పాడు. అటువారు మరణించాలి అని చెప్పాడు. ఇది ధర్మశాస్త్రం. అటువాని శరీరం, ఏ శరీరం అయితే పాపమయ్యిందో అపవిత్రమయ్యిందో ఆ శరీరాన్ని మాను మీద వేలాడేయండి, అప్పుడు కానీ పరిహారం జరగదు అన్నాడు. అర్థమైందా ఇప్పుడు? ఆ శరీరాన్ని, ఏ శరీరాన్ని? పాపము చేసిన శరీరాన్ని, అపవిత్రమైన శరీరాన్ని మాను మీద వేలాడేయండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ విధముగా మానవులు పాపం చేస్తూనే కొనసాగుతున్నప్పుడు ఒక్కొక్కరిని మాను మీద వేలాడేస్తూ పోతే ఇక భూమి మీద మనుషులే ఉండరు. భూమి మీద మనుషులే ఉండరు. ఎందుకంటే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసిన ప్రతి వాడిని మాను మీద వేలాడదీస్తే ఇక ఏమాత్రం ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రము అది చెప్పింది. అందుకని ఆ బలిచ్చే భాగాన్ని అండర్లైన్ చేసి దేవుడు ఏం చేశాడంటే, ఈ విధముగా పాపం చేసిన వారికి పరిహారం లేదు గనక వారి పరిహారం కోసం నేను లోకంలో మానవ రూపిగా పుట్టి వారి కోసం నా శరీరం అప్పగిస్తా, వాళ్ళ పాపాలను నా శరీరం మీద నేను మోస్తా, నా శరీరమును మాను మీద వేలాడేస్తా. అంతటితో మానవ పాప పరిహారం జరిగిద్ది. నా నామమును ఎందరు అంగీకరిస్తారో వారందరి పాపాలు నేను క్షమిస్తాను, వారికి విముక్తిని ప్రసాదిస్తాను అని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ నామమందు మాత్రమే రక్షణ ఉన్నది. ఆ నామములో మాత్రమే మానవ పాప పరిహారం ఉన్నది. కారణం ఏంటంటే ఆయన మాత్రమే మానవుల పాప పరిహారము కోసమై ప్రాణము పెట్టినవాడు. మానవుల పాపము కోసమై, పలానా కులం కోసం పలానా వంశం కోసం అని చెప్పడంలా నేను, మానవుల పాప పరిహారం కోసం ఇలా కరికొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడలారా, ఆ విధముగా మన కోసమిలో కనికొచ్చినటువంటి యేసయ్య పాపము చేసి దేవునికి దూరమైన మనల్ని తన పరిశుద్ధ రక్త ప్రోక్షణం ద్వారా మనల్ని పవిత్రపరిచి తన దగ్గరకు మరలా తీసుకుని వచ్చాడు. తండ్రికి సమీపస్తులుగా చేశాడు. ఇప్పుడు దేవునికి మనం దగ్గరగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామంటే, తండ్రి మీకు వందనాలు అనగలుగుతున్నాము అంటే, ఆ తండ్రి దగ్గరకు రాగలిగినటువంటి సమర్థత మనకు లేని అయోగ్యులమై ఉన్నప్పుడు
మనకు రావలసిన శిక్ష తాను భరించి తండ్రితో మనల్ని సమాధానపరిచిన ఘనత యేసయ్యదే. స్తోత్రం చెప్పండి ఆయన గట్టిగా. ఆయన మానవుల పాప పరిహారము కోసమై ఈ లోకానికి వస్తూ దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఇదే భాగంలో 7-17 వచనం చూడండి. ఎఫెసీ 2:17. ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులు అయి ఉండక పరిశుద్ధాత్మతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారు. దేవునికి స్తోత్రం. ఎవరింటి వాళ్ళం ఇప్పుడు మనం? దేవుని ఇంటివారం. మునుపు దూరస్తులం. మన కోసం ప్రభు రక్తం సిందించాక, ఆయన నామమును మనము అంగీకరించాక, యేసు రక్షకుడని హృదయపూర్వకంగా మనం ఒప్పుకున్నాక ఇప్పుడు మనం దేవుని పిల్లల జాబితాలో చేర్చబడ్డాం. దేవుని ఇంటి వారమయ్యాం. నీ ఇంటి వారు ఎంతమందో నీకు తెలుసు. నా ఇంటి వారు ఎంతమందో నాకు తెలుసు. దేవుని ఇంటి వారు ఎంతమందో చెప్పండి. దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అంటే ఇప్పుడు నువ్వు దేవుని అంగీకరించావో అంగీకరించలేదో, దేవుని ఇంట్లో చేరావో ఇంకా అపవాది ఇంట్లోనే ఉన్నావో ఆలోచించుకొని ఇకనైనా అక్కడ ఉండడం నీకు క్షేమకరం కాదు గనక క్షేమకరమైన ఆశ్రయ దుర్గమైన నమ్ముకున్న దేవుడైన యేసుక్రీస్తు వైపుకు నువ్వు చేర్చబడుట యోగ్యము, శ్రేయస్కరము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఆయన ఇంటివారిగా చేశాడు. కొలస్సీ పత్రిక 1:13 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అని రాయబడింది. ఇంకొక మెట్టెక్కాం ఇక్కడ. మరలా దేవుని ఇంటి వాళ్ళము అయిన తర్వాత ఆయన రాజ్య నివాసులుగా కూడా మారిపోతాం. ఎలా మారిపోతాం చెప్పండి? రాజ్య నివాసులుగా అంటే రాజ్య నివాసులుగా మారిపోవాలంటే ఆయన సామ్రాజ్యంలో, పరలోక రాజ్యంలో నువ్వు కూడా నివసించాలంటే నువ్వు ముందు విడుదల కావాలి. ఏం కావాలి చెప్పండి? విడుదల కావాలి. ఎక్కడి నుండి విడుదల కావాలి అంటే అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి విడుదల కావాలి. ఏ రాజ్యంలో నుండి విడుదల కావాలి? అంధకార సంబంధమైన రాజ్యం. అంధకార సంబంధమైన రాజ్యం అంటే చీకటి రాజ్యం, సాతాను సామ్రాజ్యం, ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైన కార్యక్రమాలు జరిగేటువంటి ఆ సామ్రాజ్యంలో నుంచి నువ్వు బయటకు రావాలి. నీ గొప్ప విడుదల ఇచ్చేటువంటి విడుదల కర్త ఉన్నాడు. ఆ నామములోనికి నువ్వు వస్తే, ఆ నామమును నువ్వు అంగీకరిస్తే, ఆ నామము క్రిందకు నువ్వు చేరగలిగితే ఆ నామమే నిన్ను విడుదల చేసిద్ది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు నువ్వు విడుదల పొందలేవు. అప్పటి వరకు నీకు విడుదల రాదు. విడుదల నీకు రావాలంటే, దేవుని రాజ్యంలోకి నువ్వు రావాలంటే, నువ్వు అంధకార సంబంధమైన సామ్రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి రావాలంటే ముందు నీకు విడుదల కావాలి. ఏం కావాలి? విడుదల కావాలి. ఈ మాట యేసు ప్రభు వారు అంటే ఒకసారి యూదులు అన్నారు, మేమెవరికి బానిసలం కాదు, మేము ఎవరికి బానిసలము కాదు, మమ్మల్ని స్వతంత్రులను చేస్తానంటున్నావు, మమ్మల్ని విడిపిస్తానంటున్నావు, మేమెవరికి బానిసలం అన్నారు. ఆయన అన్నాడు, పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడే. స్వతంత్రులు కాలా ఇంకా మీరు, విడుదల పొందలా ఇంకా మీరు పాపములోనే ఉన్నారు. అది ఏ రూపంలో ఉన్న పాపమైనా, మోసము, అబద్ధము, అవినీతి, అన్యాయము, అక్రమం, దొంగతనము, దోపిడీనో, దౌర్జన్యం, ఇంకా చెప్పాలంటే పెద్ద చిట్ట ఉందగా. అందులో ఏ కోణంలో నువ్వు ఉన్నావో, చివరికి తల్లిదండ్రులు చూడకపోయినా కూడా నువ్వు ఒక పాపం చేస్తావని అర్థం.
నీకు కలిగినది నీ పక్కనున్న పేదవాడు ఇబ్బంది పడుతుంటే కనీసం వాని కోసం నువ్వు గుప్పిలు విప్పకపోతే వాడు ఆకలితో ఉండడం నువ్వు చూస్తూ ఉన్నది పాపమే. ఇటువంటి పాపాలను నువ్వు దేనిలో ఉన్నావో? కూలి వారి చేత పని చేయించుకొని కూలి ఎగ్గొడతారు చాలామంది. నువ్వు కూలి బిగబట్టిన పాపమే. బైబిల్ చదివితే మీకు అర్థమవుతాయి ఇవన్నీ. నేను బైబిల్లో మాటలే చెప్పేది, బైబిల్లో మాటలే చెప్తున్నాను. ఖాళీ టైంలో మీకు అవసరమైతే రండి, నెమ్మదిగా రెఫరెన్స్ మీకు ఇస్తాను. కూలి బిగబడతారు కొంతమంది, పని అయితే చేయించుకుంటారు కానీ సక్రమంగా ఇయ్యరు. నీ పిల్లలు తెరవాలి బాకీ, జాగ్రత్త. ఏదో ఒక రూపంలో అంటుంటారు కుక్కలై తెరవాలని, జాగ్రత్త. ఎప్పుడు ఎవరికి వారి కష్టార్జితాన్ని మనం ఉంచుకోకూడదు. పని చేయించుకున్నప్పుడు వాళ్ళ కష్టార్జితాన్ని ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అంధకార సంబంధమైన అధికారములో ఒకప్పుడు మనం ఉన్నాం. వ్యభిచారంలో కూరుకున్నావో, దొంగతనంలో కూరుకున్నావో, మోసంలో కూరుకున్నావో, అబద్ధాలలో కూరుకుపోయావో, చీకటి సామ్రాజ్యంలో ఉన్నావు ఒకప్పుడు. కానీ క్రీస్తు యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది ఎందుకంటే వెలుగు సంబంధమైన బిడ్డగా నిన్ను మార్చటానికి. స్తోత్రం చెప్పండి. ఎలా మార్చడానికి వచ్చాడు ఆయన? వెలుగు సంబంధమైన బిడ్డగా మార్చడానికి వచ్చాడు. ఆయన వెలుగులోనికి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు నీ జీవితమును మార్చుకొని వెలుగులోకి వస్తే నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం అమ్మకాడికి వెళ్ళి కొలస్సీ పత్రిక 17వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఆయన రాజ్య వారసులుగా చేశాడు. ఇప్పుడు మనం ఆయన రాజ్య వారసులం. ఎవరని చెప్పండి? ఆయన స్త్రీ యందు పుట్టాడు. మనలను అనగా దూరస్తులైన పాపులమైన మనలను దత్తపుత్రులుగా చేశాడు. ఎలా చేశాడు చెప్పండి? దత్తపుత్రులుగా చేయడానికి వచ్చాడు, దత్తపుత్రులుగా చేశాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమా 8, 15, 16, 17 వచనాలు చూద్దాం. అందరు తీశారా? పేజీ నెంబర్ 138, కొత్త నిబంధన గ్రంథంలో బైబిల్ 2వ భాగం. సగం నుంచి అవతల ఒక భాగం ఉంటుంది, సగం నుంచి అవతల ఒక భాగం ఉంటుంది. 2వ భాగంలో పేజీ నెంబర్ 138 రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనము నుండి చదువుతూ ఉన్నాను. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నాము. మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులము. ఎవరని చెప్పండి? మనము దేవుని వారసులము. క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోటి వారసులము. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. దేవుని వారసులం అంట మనం. ఎవరని చెప్పండి ఒకసారి గట్టిగా. పర్లేదు, పెద్దగా చెప్పండి. ఎవరు? ఇప్పుడు ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు చేయండి. అట్లా చెప్పెట్టుకోండి. నేను దేవుని వారసుడును. అంటే అంధకార సంబంధంలో నుండి విడుదలైన తర్వాత ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించాడు. ఇప్పుడు నువ్వు దేవుని వారసుడువు, దేవుని బిడ్డవు, దేవుని వారసురాలవు. ఇప్పుడు నువ్వు ఏది కావాలని అడుగుతావో అది నీ దేవుడు నీకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏది కావాలని అడుగుతావో అది నీకు దయచేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వారసత్వం పొందుకున్నావు గనక నువ్వు నీ తండ్రి గౌరవం కాపాడాలి. ఏం చేయాలి? నీ తండ్రి గౌరవం కాపాడాలి. ఆయన పరిశుద్ధుడు గనక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు గనక నువ్వు నీతిమంతుడుగా ఉండాలి.
ఆయన ప్రేమ కలిగిన వానిగా ఉన్నాడు. నువ్వు ప్రేమ కలిగిన వానిగా చెప్పండి, ప్రేమ కలిగిన వానిగా ఉండాలి. ఎప్పుడు అలా నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు దైవ సంబంధమైన బిడ్డల జాబితాలో చేర్చబడి దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడుటకు అర్హమైన యోగ్యమైన వ్యక్తివిగా నువ్వుంటావనే విషయం మనవి చేస్తున్నాను. మనము ఎప్పుడైతే దత్తపుత్రాత్మను మన కోసం దేవుడు ఇచ్చాడో అప్పుడు మనం దత్తపుత్రులం అయ్యాం. దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. చెప్పండి, దత్తపుత్రాత్మ అనే మాట ఇక్కడ చదివాం మనం 15వ వచనంలో. దత్తత అంటే తెలుసు మనకి, దత్తపుత్రాత్మ అంటే తెలీదు. అందుకని మీకు ఇట ముందు ఇదరీస్ తీసుకెళ్తున్నాడు. దత్తత తీసుకున్నాడు దేవుడు. ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకోవడం అంటే ఏంది? ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పిల్లలు లేరు, ఆస్తి చాలా ఉంది, ఆయనకి పిల్లలు కావాలని ఆలోచన వచ్చింది. వెంటనే పిల్లలతో బాగా బాధరబంది అనుభవిస్తున్నటువంటి కుటుంబంలోకి వెళ్ళాడు. పిల్లలతో యాతన పడుతున్నారు మీలో మీ బిడ్డల్లో ఒక 2 బిడ్డలు నాకు ఇస్తారా? నేను నా దగ్గర నా బిడ్డలుగా చాక్కొట్టాను, నా ఆస్తిని వాళ్ళకి ఇస్తాను అని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 2 పిల్లలను తీసుకొచ్చుకొని ఇక్కడ చాకి పెద్ద చేసి వాళ్ళని ప్రయోజకులను చేసి తన ఆస్తిని వాళ్ళకి ఇస్తాడు. దానిని దత్తత అంటాం మనం, అంతే కదా? అవును. ఆ దత్తత దేవుడు తీసుకున్నాడు. అంటే లోక సంబంధంగా బ్రతుకుతున్న మనలను పరిశుద్ధపరుచుకొని తన కుమారులుగా తీసుకున్నాడు, తన కుమార్తెలుగా తీసుకున్నాడు. దానిని దత్తపుత్రత్వము అంటారు. చెప్పండి, ఏమంటారు? దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా మనల్ని దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు తనలో ఉన్నవన్నీ మనవే. హల్లెలూయా. ఇప్పుడు తనలో ఉన్నవన్నీ, తనలో ఉన్న ఆశీర్వాదాలు మనయే, ఆయనలో దీవెనలు మనయే, ఆయన మేలులు మనయే, ఆయన కృప మనది, ఆయన ప్రేమ మనది, ఆయన జాలి దయ మనవే, ఆయనలో ఉన్నవన్నీ మనవే. అయితే మనము ఆయనకి ఇష్టంగా బ్రతికినప్పుడే అవి మనకి దక్కుతాయి. దేవునికి స్తోత్రం. మనం ఆయనకి ఇష్టంగా బ్రతికినప్పుడే అవి మనకి దక్కుతాయనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరగా మరొక మాట మీకు చూపించి నేను ఫినిష్ చేస్తాను. యవనస్తులు పలహారం ప్రిపేర్ చేస్తుంటే మీరు నాకు సిగ్నల్ ఇవ్వండి. మరొక మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకోవద్దు, మరలా ఆ పాపపు ఊబిలోకి వెళ్ళిపోవద్దు, మరలా ఆ పాపంలోకి వెళ్ళిపోవద్దు. దేవుని గురించి తెలుసుకున్నారు గనక, దేవుని విలువ తెలుసుకున్నారు గనక, దేవుని వైపు మళ్ళారు గనక మరలా ఆ పాపంతో జోలి లేకుండా ఆ పాపానికి దూరమై పరిశుద్ధులై దేవునికి ఇష్టలై బ్రతకండి అని తెలియచేస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనలను దత్తత తీసుకోవడానికి, తండ్రికి కుమారులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనలను స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు అంటే పాపము లేనివాడిగా పుట్టాడు. మనల్ని పరిశుద్ధపరచుటికి ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే పాపాలు క్షమించడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన లోపం లేదు. ఆయన వివాహం చేసుకొని ఈ భార్యకు మరి నమ్మకంగా కాపురం చేస్తానని చెప్పి పక్కన మరొక భార్యతో అక్రమమైనటువంటి సంబంధం పెట్టుకునే వ్యవహార శైలి ఆయనలో లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. కనుకనే మనము దేవుడిగా స్వీకరించడానికి అర్హుడు. ఆయన మానవుల కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు.
అందుకనే మనం ఆయనని దేవుడిగా స్వీకరించడానికి అర్హుడు, పూజించడానికి ఆయన అర్హుడు. మానవులకు ముక్తిని ప్రసాదించిన ముక్తిదాత. ఇక్కడ మరలా చెప్తున్నా, మానవులకు ముక్తిని ప్రసాదించిన ముక్తిదాత ఆయన. దేవుడు అనే స్థానం ఉందంటే అది పరిశుద్ధమైనదండి, కల్మషము లేనిది, పవిత్రమైనది. పుట్టుకలో కానీ, జీవిత విధానంలో కానీ, జీవన శైలిలో కానీ, మరణములో కానీ ఎవరికిని ఏ విధముగాను కీడు చేయక మేలును చేసే మనస్సు కలిగినటువంటి గొప్ప మనస్సు యేసయ్యది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చాడని నమ్మండి. ఆయన నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడని నమ్మండి. లేఖన ఆధారంతో ప్రతిదీ పరిశుద్ధుడైన దేవుడు మన కోసం భద్రం చేశాడు. లేఖన ఆధారంతోనే మనం ప్రతిదానిని నమ్ముతున్నాం. ఏదో ఒక కబురు చెబితే నమ్మడల్లా. మన కోసం ఒక ప్రామాణిక గ్రంథం ఉంది, దాన్ని చదివి తెలుసుకోండి, సత్యమేదో గ్రహించండి, సత్యం వైపు మళ్ళండి. ఆయన అంటారు, నేనే మార్గమును, ఎక్కడికి? పరలోకం చేరడానికి. నేనే సత్యమును, అసత్యములో నుండి విడిపించగలిగిన వాడను. నేనే జీవమును, నిత్య జీవాన్ని మీకు ఇవ్వగలిగిన వాడను. ఆల్రెడీ తేటగా చెప్పాడు ఆయన, వివరంగా చెప్పాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దానిని పురస్కరించుకొని క్రిస్మస్ జరుపుతున్నాం. అయితే క్రిస్మస్ అనేది ఇలా వేడుకగా జరిపేటువంటి దానితోనే అయిపోవట్లేదు. కానీ నువ్వు నీ హృదయంలో రక్షకుడిగా ఆయనను స్వీకరించి అంధకారములో నుండి, అంధకార సామ్రాజ్యంలో నుండి విడుదల పొంది దేవుని రాజ్యంలో చేరినప్పుడే క్రిస్మస్ పండుగ నీలో జరిగినట్టు, క్రీస్తు నీ కొరకు పుట్టినట్టు. నువ్వింకా పాపంలోనే ఉంటూ, నువ్వింకా శాపంలోనే ఉంటూ క్రిస్మస్ గొప్ప రక్షణ కార్యం చేయడానికి యేసయ్య పుట్టాడని తెలిసి కూడా క్రిస్మస్ పండగ సందర్భంగా కాస్త శేష ఎత్తి పట్టానంటే ఇది అన్యాయం, అక్రమం, అవినీతి. నీకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు, నువ్వు మాత్రం దాంట్లోనే. అదేమన్నా మరలా ఆయన పుట్టాడు. ఆయన పుట్టింది ఎందుకు? విడుదల చేయడానికి. నువ్వు మళ్ళీ ఈ వంకతో దాన్ని చేస్తే అది ఇంకా ఘోరాతి ఘోరమైనటువంటి కార్యం. నేను ఇది మీకు వాడు కోసం చెప్పాను, కానీ నువ్వే విధమైనటువంటి దానిలో ఉన్నావో దాని నుంచి బయటికి రావాలి. నువ్వే విధమైన ఊరిలో ఉన్నావో, ఏ విధమైన ఉచ్చులో ఉన్నావో, ఏ విధమైన రొచ్చులో ఉన్నావో దాని నుంచి బయటికి వస్తే నిజ క్రిస్మస్ నీకు జరిగినట్టు. దేవుని పిల్లలమైన మనం ఒక్కసారి వాక్యానికి విధేయులమవుదాం, దేవుని మాటకు విధేయులమవుదాం, దేవుడు చెప్పిన మార్గంలో నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకివ్వాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మీరు మోకరించగలిగిన విధంగా మోకరించండి, మోకరించగలిగిన విధంగా మోకరించండి. మోకాళ్ళు వేయగలిగితే మోకాళ్ళు వేయండి. మీకు ఏ భంగిమ అనుకూలమో ఆ భంగిమలో అలా కూర్చోండి. ఒక్కసారి నిండు మనసుతో ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. నీలోనికి వచ్చాడా? లోక రక్షకుడుగా ఉదయించాడు, కానీ నీలో ఉద్భవించాడా? నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. అందరం ఏకీభవిద్దాం, అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తున్నాను, ముగింపు ప్రార్థన చేయబోతున్నాను. పలహారం సిద్ధపరచడానికి యవ్వనస్తులు సిద్ధంగా ఉన్నారు. అలాగా దేవునికి అప్పగించుకుందాం. మనం రాత్రి అందరినీ క్రిస్మస్ వేడుకకు ఆహ్వానించాం. రాత్రి క్రిస్మస్ సెమీ జరిపాం, కేక్ కట్ చేసాం, క్యారల్ సర్వీస్ చేసాం, దేవుని స్వార్థను ప్రకటించాం. ఇది ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నాం, దేవుని గణపరుస్తున్నాం. ఇంత చేస్తూ నువ్వింకా దేవునికి నీ మనస్సుని ఇవ్వకపోతే నువ్వింకా దేవునికి దూరంగా ఉన్నావు అని అర్థం. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఆయన అంటున్నాడు, నా బిడ్డగా, నా వారసుడిగా నిన్ను చేసుకోవాలని, నా వారసురాలుగా నిన్ను చేసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను.
ఆ అంధకార సంబంధమైన, ఆ పాప సంబంధమైన అధికారం నుంచి బయటికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. నీ వైపే తన చేతులు చాచుతున్నాడు. ఆయన చాచిన చేతులను గమనించు. లోకంలోనికి, పాపంలోనికి నువ్వింకా అడుగు పెడితే నీ జీవితంలో మార్పు రాలేదని అర్థం. దేవునిలోనికి, దేవుని వాక్యంలోనికి, ఆయన సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందేవని అర్థం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, మహిమోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీ స్తోత్రమయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీరు పూజ్యనీయులు, గొప్పవారు, మహిమాన్వితులు, తేజోనిధి మీరే. మీకే స్తోత్రాలు. ఈ బిడ్డలను పేరు పేరుని మీరు దీవించండి ప్రభు. వాక్యానుసారమైన జీవితం మీ బిడ్డలకు దయచేయండి ప్రభు. నాయనా, మీ సన్నిధిలో నమ్మకస్తులుగా నడుస్తున్నారు, నమ్మకస్తులుగా కొనసాగుచున్నారు. యథార్థతను కలిగిన వారై ఉండడానికి వారిని వారు సిద్ధపరచుకుంటున్నారు. ఇంకా ఏదైనా మీకు అయిష్టమైన కార్యము వారిలో ఉంటే ప్రభువా దానిని తీసివేసి మీ కొరకు నిలిచిన వారిగా, మీ కొరకు ప్రభువా స్థిరపరచబడిన వారిగా, మీలో నాటబడిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, మీ రాజ్య వారసులుగా మీరు స్వీకరించండి అయ్యా. మీ కృప చేత బలపరచండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి, ప్రతి సమస్యను తొలగించండి, గొప్ప విడుదల కలిగించండి, మహిమాన్విత కార్యం జరిగించండి, మేలులతో నింపండి, ఉన్నతమైన మీ ప్రేమను పంచండి ప్రభువా. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజున జరగబోయేటువంటి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభువా జనవరికి వాయిదా వేసి ఉన్నాం. జనవరి రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ కృప చూపించండి. పంపిణీ కోసం ప్రభువా మరి బట్టలు సిద్ధపరిచిన వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి. నా ప్రభువా, మీ బిడ్డలు ఎంతో ప్రయాసతో ఇప్పటి వరకు మీ సన్నిధిలో కూర్చొని అమూల్యమైన మీ మాటలు విన్నారు. వారిని బలపరచండి, వాక్యానుసారంగా జీవింపచేయండి అయ్యా. మీ స్తోత్రాలు. సిద్ధపరిచినటువంటి ప్రభువా పలహారమును మీరు ఆశీర్వదించండి. పంచుతున్న బిడ్డలను, భుజిస్తున్న వారిని కూడా దీవించండి. నా ప్రభువా, మీ స్తోత్రములు నాయన పేదవారి కోసమై ప్రభువా మరి ఇదిగో వస్త్రములు పంపిణీ చేయడానికి అయ్యా మరి ఆలోచన కలిగి మీ బిడ్డలు ఉన్నారు. వారిని, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి. మీ నామ ఘనత కొరకు మేలు చేయండి. సంపూర్ణమైన ప్రభువా మీ కనికరం మీ బిడ్డల పట్ల జరిగించండి, కృప చూపించండి. నిత్యమైన మీ ప్రేమలో బలపరచండి. మహిమాన్వితమైన మీ ప్రణాళిక నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నిత్యమైన మీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగుంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు స్తోత్రం. దయగల రాజా, ఈ క్రిస్మస్ వేడుక ప్రారంభం నుంచి కూడా యవనస్తులు చాలా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దీవించండి ప్రభు. మీ కృప చేత బలపరచండి. వారి కష్టాన్ని బట్టి, వారి ప్రయాసను బట్టి దీవెన వారికి దయచేయండి. అవి మీకు వందనాలు. ఇదిగో మీ బిడ్డలైన వారు గుప్పిలు విప్పారు, వారి యొక్క ప్రభు కానుక సమర్పించారు, ఈ వేడుక జరుగుటకు సహకరించారు, ప్రయాసపడ్డారు. దీవించండి మీ బిడ్డలను. రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి. కృపాక్షమలతో నింపండి తండ్రి. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభు. మీ స్తోత్రం. మీ దయ వలన క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రాం పూర్తి చేసుకోగలిగాం. మీ చిత్తమైతే జనవరికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ మధ్య కాలంలో ప్రభువా మాకంటే గొప్పవారు ఎందరో కన్ను మూశారు, కానీ మేము ఇంకా సజీవులంగా ఉన్నామంటే అయ్యా అది మీరు మాకిచ్చిన భాగ్యమే కనుక కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తమైతే జనవరి వేడుకను ప్రభువా దివ్యంగా జరుపుకోవడానికి, ఆ రోజు ప్రేమ విందు ఏర్పాటు చేసుకోవడానికి మీ కృప చూపించండి. మీ యొక్క నామ ఘనత కొరకు మేలు చేయండి తండ్రి. మీ స్తోత్రం. ఈ యొక్క రోజు రాత్రికి జరగబోయేటువంటి ప్రభువా మరి ఆదిశేషు గారి, అన్నంగి ఆదిశేషు గారి యొక్క జ్ఞాపకార్థ ప్రార్థన కూడికను కూడా వారి గృహంలో ప్రభువా జరిపించుటకు అవకాశం కలుగు చేయండి. మీ యొక్క చిత్త ప్రకారంగా ప్రభువా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కనికరించి కృప చూపించమని, పేరు పేరున బిడ్డలందరినీ బలపరిచి మీకు నామ ఘనత కొరకు వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన సహవాసమును తీసన్నది ప్రార్థన చేస్తూ ఉన్న మనకు, సకలలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.